హాయ్ అండి, ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి ఆగ్రోమెక్ పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఎవరైనా చూడకుంటే మా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి అనమాట. ఇంక ఇక్కడ వచ్చి హుండీలు ఉంటాయి కదండి, టెంపుల్స్లో ఉంటాయి, చిన్న చిన్నవి పెద్దవి అలా అన్ని సైజెస్లో అవైలబుల్లో ఉన్నాయన్నమాట. స్టాండ్స్ కూడా ఉన్నాయి, అంటే ఆనియన్స్ అవి వేసుకుంటాం కదండి, అవి స్టీల్లో ఉన్నాయి. ఇంకా సాసర్స్ కప్స్లలో చెప్పనక్కర్లేదండి, చాలా టైప్స్ ఉన్నాయి. అంటే సెట్ ఉన్నాయి, సింగిల్ పీస్ ఉన్నాయి. ఇంకా అవే కాకుండా మట్టి ఉంటాయి కదండి కప్స్, తర్వాత టీ తాగటానికి చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదండి, ఐస్ క్రీమ్ కానీ లేకపోతే ఏదైనా డెజర్ట్ వేసుకోవటానికి కానీ ఇలా కప్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. అటు పక్క ఉన్నటివేమో టీ తాగడానికి లేదా జ్యూస్ తాగటానికి, దానిపైన మళ్ళీ లిడ్ కూడా వచ్చి ఉన్నాయి. ఇంక ఇవి వచ్చి జాడీలు అంటారు కదండి, ఊరగాయ పెట్టుకోవటానికి డైనింగ్ టేబుల్ మీద, లేకపోతే కేజీ ఊరగాయ కానీ అలా పెట్టుకోవడానికి అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. నిజంగానే ఆగ్రోమెక్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే పిన్ టు పిన్ ఒక 2 days పడుతుందండి. అంటే యాజ్ ఏ యూట్యూబర్గా చెప్తున్నాను అనమాట. యూట్యూబ్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది ఈ ఫీలింగ్. మనము ఏది కూడా ఎంజాయ్ చేయలేమన్నమాట. అంటే ఆ వీడియో తీయాలి అన్న కాన్సన్ట్రేషనే ఉంటుంది, కానీ అది కల్లారా అంటే చూడలేమనిపిస్తుంది. యాజ్ ఏ యూట్యూబ్ చేసే వాళ్ళకే ఈ ఫీలింగ్ అర్థమవుతుంది అనమాట. ఏముందులే వీడియో తీయటం అలా పెట్టేయటం అనుకుంటారు, అంత ఈజీ కాదండి. ఎవరో ఒకరు చూస్తూ ఉంటారనమాట, అది వీడియో తీయాలంటే మొహమాటంగా ఉంటుంది. ఈవెన్ నాకు ఇంట్లో మా ఫ్యామిలీ వాళ్ళు చూసా కూడా అంటే కొంచెం మొహమాటంగా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇవి వచ్చి పెద్ద పెద్దవి ఉంటాయి కదండి, బియ్యం స్టోర్ చేసుకోవడానికి, అంటే మూటల్లో లేకుండా ఇలా గిన్నెల్లో పెట్టుకుంటారు కదా, దానిపైన మూత కూడా వచ్చి దేవుడి విగ్రహాలు ఉన్నాయండి. నిజంగానే ఎంత వావుగా ఉన్నాయో, చూస్తేనే గూస్ బంప్స్ వస్తాయి. అంటే మనం గుడికి వెళ్ళాక అక్కడొకరు ఉంటారు కదా, ఇక్కడైతే అందరూ ఒకే దగ్గర కూర్చొని ఉన్నట్లు ఉంటుంది అనమాట. నాకైతే భలే వావుగా అనిపించిందండి, నిజంగానే భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎస్పెషల్లీ వెంకటేశ్వర స్వామి విగ్రహము నేను టచ్ చేయడం కానీ అంత దగ్గరగా చూడటం అదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా నేను చూసిన వెంకటేశ్వర స్వామి అయితేనా 40K అనమాట. అటుపక్క పెద్దగా ఉంది కదండి, ఇక్కడ కాదు, అటుపక్క పెద్దగా మినీ టెంపుల్లో ఉన్నట్లుంది. అదైతే 1 lakh దగ్గర ఉందన్నమాట. ఒక దేవుడు ఉన్నారు, ఒకరు లేరు అని కాదండి. శివుడు, వినాయకుడు, లక్ష్మీదేవి, కృష్ణుడు, సీతారాములు, లక్ష్మణులు అందరు ఉన్నారనమాట. ఇక్కడ నేను చూస్తున్నది ఇంకొంచెం పెద్దగా ఉంటారు కదండి వినాయకుడు, ఆయన అనమాట. సుబ్రహ్మణ్య స్వామి అందరు ఉన్నారండి, ఒక్కరు లేరు అనమాట. ఇంకా వెంకటేశ్వర స్వామి పాన్పు మీద ఉంటారు కదండి, అవి కూడా ఉన్నాయి అనమాట. ఇంక ఇవి వచ్చి పీటలు, అంటే మామూలుగా పూజకి పెట్టుకుంటాం కదా, అంటే సత్యనారాయణ వ్రతం కానీ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అమ్మవారిని కూర్చోపెట్టుకోవటానికి కానీ, లేకపోతే కొందరు ఏమంటే అవి పూజా రూమ్లో కూర్చోవటానికి కూడా వాడతారండి. అవే కాదు, ఇంకా పెళ్ళిళ్ళకి ఇలా బుట్టలు కూడా ఉంటాయి కదా, బుట్టలు, డోర్ హ్యాంగింగ్స్ ఒకటి ఉన్నాయి, ఒకటి లేవని కాదండి, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. నేను ప్రతిసారి చెప్పే విషయమే. ఇంకా జర్మన్ సిల్వర్లో అనమాట ఇవి సెట్టు, అంటే అన్నీ వచ్చేస్తున్నాయి మనకి పూజ దగ్గరికి ఏమేమి కావాలనో అవన్నీ కూడా. ఇంకా కాస్ట్ అయితే కొంచెం తక్కువే అనిపించిందండి నాకు బయటతో కంపేర్ చేస్తే. నేను మామూలుగా యూట్యూబ్లో కానీ కొన్ని చూసాను, కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడైతే క్వాలిటీ ఉన్నాయి, కాస్ట్ ఉన్నాయి అనమాట. ఒకటి ఉన్నాయి, ఒకటి లేవని చెప్పి కాదండి. చూడండి, ఇదైతేనా అంటే ఏదైనా మనము గిఫ్ట్ ఇవ్వడానికి అయితేనే ఉపయోగపడుతుంది. వెండిలో ఇంత పెద్దది ఇవ్వాలంటే దగ్గర 50K అయిపోద్దండి. అంటే అది బాగా వెయిట్ ఉందన్నమాట, సైజు పక్కన పెడితే. ఇంక ఇవి వచ్చి తీర్థం వేసుకోవటానికి ఉంటాయి కదండి, అవి అనమాట. ఒకటి ఉన్నాయి, ఒకటి లేవు, ఎవ్రీథింగ్ ఉన్నాయండి. ఇంకా ప్రసాదం వేసుకోవటానికి కప్స్, తర్వాత దేవుళ్ళ పాదాలు ఉంటాయి కదండి, వెంకటేశ్వర స్వామి, కృష్ణునివి, అలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఇవి ప్లేట్స్, జర్మన్ సిల్వర్లో ప్లేట్స్, తర్వాత చెమ్ములు ఉంటాయి కదండి, అవి అనమాట. మనము వెండిలో ఇంత పెద్దవి కొనాలంటే నిజంగానే గ్రాము 100 rupees అయిపోయిందనమాట. అస్సలకు అంత పెట్టలేము. ఇంకా పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్స్కి ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటాయి కదా, అంటే ఫొటోస్కి కానీ చూడటానికి. ఇంక ఇవి వచ్చి అంటే గోల్డ్ కోటింగ్ వచ్చిందనమాట జర్మన్ సిల్వర్కే. ఇంక ఇక్కడైతేనా అసలు చెప్పనక్కర్లేదండి, పెళ్ళిళ్ళకైతే నిజంగానే అన్ని ఐటమ్స్ దొరికేస్తున్నాయి. నిజంగానే ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా చూపిస్తున్నాను కదండి, ఇది నాకు భలే నచ్చేసింది అనమాట. ఎంత వెయిట్ ఉందో నిజంగా, అది కేజీ దగ్గర ఉందండి. ఆ ఫినిషింగ్ కూడా అయితే ఎక్కడ కూడా పోయినట్లు కానీ, ఇలా ఓపెన్లో పెట్టేశారు కదండి, ఎంతమంది ఇలా టచ్ చేసి పెడుతుంటారు కదా, కానీ ఎక్కడే కానీ పోయినట్లు కానీ అస్సలు లేదనమాట. ఇక్కడ నేను చూసాను కదా, ఈ కప్ అయితే 1/2 kg ఉందండి. నేనైతే షాక్ అయినాను, అసలు ఏం పెట్టారా బాబు, ఇంత వెయిట్ ఉంది, అసలు భలేగా ఉందనమాట చూడటానికి. కానీ కాస్ట్ కూడా అట్లనే ఉంది. ఇంకా ఇవైతే చెప్పాను కదా, కింద ఇట్లా కూర్చోపెట్టుకోవటానికి లాగా ఉంటాయి అనమాట, స్టాండ్ లాగా వచ్చి ఉన్నాయి. అంటే సైజెస్ ఉన్నాయి అనమాట, చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు. ఇంకా ఆవు దూడ అనమాట, ఎవరైనా ఆవు దూడ ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. అది జర్మన్ సిల్వర్లో అనమాట. ఇంక ఇక్కడ వచ్చి సెట్, ఇవి చెమ్ము కొంచెం పెద్దగా వచ్చి, ప్లేట్ కూడా పెద్దగా వచ్చింది. ఇది నాకు బాగా గుర్తుందండి, 1300 పడుతుంది. నాకు తక్కువే అనిపించింది అనమాట. అన్నీ ఉన్నాయి అందులో, ప్రసాదం పెట్టుకోవటానికి, తర్వాత హారతి, గంట అన్నీ ఉన్నాయి, బాగా తక్కువగానే అనిపించింది అనమాట. ఇంకా పెద్ద పెద్ద చెమ్ములు ఉంటాయి కదండి జర్మన్ సిల్వర్లో, అవి కూడా ఉన్నాయన్నమాట. ఈ వేణుగులు అయితే ఎంత క్యూట్గా ఉన్నాయన్నమాట, భలే అనిపించింది. వరలక్ష్మి వ్రతం దగ్గర అక్కడ పెట్టుకున్నాం అనుకో నిజంగా బాగుంటుంది కదా. ఇంక ఈ
ప్రసాదం వేసుకోవడానికి కొంచెం పెద్ద కప్పులు, లేదంటే కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా బాగా ఉపయోగపడతాయి. ఒకటి ఉన్నాయి, ఒకటి లేవండి. ఇంకా అయితే వరలక్ష్మి వ్రతం అని ఇందాకే చెప్తున్నాను కదా, అమ్మవారి ఫేసు. ఇంకా ఆ తర్వాత ఏమో ఇక్కడ వచ్చి కుంకుమ భరణులు ఉంటాయి కదండి, కుంకుమ పసుపు గంధం వేసుకోవటానికి, అంటే కొంచెం పెద్దగా వచ్చి లిడ్డు లేకుండా ఉండేటివి, లిడ్డు ఉన్నవి, అంటే ఇంకా డిఫరెంట్ సైజెస్లో అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అవి కుంకుమ పసుపు గంధం వేసుకోవటానికి 3 వచ్చినవి 4 వచ్చినవి ఉంటాయి కదా, ఇలా పట్టుకోవటానికి వీలుగా ఉండేటట్లు నెమలి వచ్చి ఇది వచ్చి 1500 అన్నట్లు నాకు లైట్గా గుర్తుందండి. 3000 4000 ఇంకా అంటే సైజు పెరిగే కొద్దీ ఇంకా కాస్ట్ పెరుగుతూ వచ్చిందనమాట. నిజంగా వెయిట్ అయితే చాలా ఉన్నాయి, ఎక్కడ పోయినట్లు అట్లా అనిపించట్లేదండి. ఇంక ఇవన్నీ వచ్చి దీపపు కుందులు అనమాట, అంటే సైజెస్ వైజ్ అనమాట. ఒక దీపపు కుందులు చూసాను నేను, నాకంటే హైట్ ఉందండి, నిజంగా భలే పెద్దగా అనిపించింది అనమాట. ఇంక ఇవి వచ్చి అంటే ఇత్తడిలో ఉంటాయి కదండి, బకెట్లు, చెమ్ములు, ఇంకా బిందెలు, ఇంకా ఎవ్రీథింగ్ అనమాట. వాటిల్లోనే జర్మన్ సిల్వర్, ఇత్తడి 2 ఉన్నాయి. అంటే ఇంకా చెప్పనక్కర్లేదండి, అసలు చూస్తూనే మనకైతే అలా కళ్ళు అయితే ఆనందపడిపోతాయి అనమాట. ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నవి రాధాకృష్ణుల విగ్రహాలు ఉంటాయి కదండి, అంటే మామూలుగా ఇంట్లో పెట్టుకోవడానికి. ఇక్కడే నేను చెప్పాను కదండి, నాకంటే హైట్ ఉన్నాయి చూడండి దీపాలు అయితే. ఇవి ఏవైనా గుళ్ళకు గంటలు కానీ పెద్దవి, అంటే ఇంకా దేవుళ్ళు అంటే మనం ఏదైనా అనుకోని ఉండి ఇస్తారు కదండి చాలామంది, అలాంటి వాటికి ఉపయోగపడతాయి. లేదంటే కొందరు ఏదైనా ఇంట్లోనే పెట్టుకుంటారు మ్యాక్సిమం. ఇక్కడ ఇంకా కృష్ణుడిని అలా పెట్టుకోవటానికి కింద మళ్ళీ పీట లాగా కూడా వచ్చిందండి. ఇంకా 3D ఫోటో ఫ్రేమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అట్లా ఒకటి కాదండి, అన్నీ ఉన్నాయి. ఇన్ని చూసిన తర్వాత ఇంకా మొక్కలు కూడా ఉంటాయి కదండి, వాటిని కూడా చూద్దాము. అంటే ఇవి ఆర్టిఫిషియల్ అనమాట, రియల్ అయితే కాదు. కానీ ఇంకా మనం దగ్గరికి వెళ్ళి చూసే వరకు తెలియదు అనమాట అవి ఆర్టిఫిషియల్ అని. అంత ఫినిషింగ్ ఉన్నాయి, నిజంగా చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా ఎక్కువే ఉందండి. నిజంగా ఈ సెట్ అయితే ఎంత బాగా పెట్టారనమాట, నాకు భలే నచ్చింది అనమాట. పార్కుకి వచ్చినట్లే ఉంది. ఇంక ఇక్కడ కృష్ణుంది కూడా. యష్ అయితే ఆవు దగ్గరికి వెళ్తున్నాను మమ్మీ, నేను ఆవును పట్టుకుంటాను అని అడుగుతున్నాడు అనమాట. లేదు నాన్న, ఏమన్నా పడిపోతే మళ్ళీ ఎందుకు వచ్చింది అన్నట్లు మేమైతే పంపించలేదన్నమాట. ఇంకా అవే కాకుండా బ్రాస్లోనే చూసాం కదా మనం ఇంతవరకు, ఇవి ఇంకా స్టోన్ టైప్లో వచ్చి ఉంటాయి అనమాట. ఇవి కూడా కాస్ట్ ఎక్కువే ఉన్నాయండి, 3000 2000 అలా పడుతున్నాయి అనమాట ఒక్కొక్కటి అయితేనా. ఇంకా అందరు దేవుళ్ళు ఉన్నారు వీటిల్లో కూడా. ఇవి స్టోన్వి వచ్చి ఉన్నాయి, స్టోన్తో చేసినట్లు ఉన్నారనమాట. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇంక ఇక్కడ కృష్ణుడిని అడిగాం మేము, కృష్ణుడు ఎంత అంటే 3000 అంట అండి. మాకు కాస్ట్ ఎక్కువ అనిపించింది, ఇంకా మేమైతే తీసుకోలేదనమాట. ఇంకా వినాయకుళ్ళు అయితే ఇవి భలేగా ఉన్నాయన్నమాట, భలే ముద్దుగా ఉన్నారు కదా, నాకు బాగా అనిపించింది. యశ్కి కూడా బాగా నచ్చినట్లుంది అనమాట. ఇంక ఇక్కడ బుద్ధుడు ఉంటే చెప్తున్నాడు, మన ఇంట్లో కూడా ఉండలేదు మమ్మీ అని ఇంకా చూపిస్తున్నాడు అనమాట. ఇంక ఈ చిన్నవి ఇవి కూడా ఈచ్ ఏమో 500, మామూలుగా పెద్దవి అయితే 1000 2000 అలా ఉన్నట్లున్నాయండి. ఇంక ఇంత తిరిగిన తర్వాత, అంత షాపింగ్ అంతా చూసిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే ఉండాలి కదండి వాళ్ళకి, అది బిజినెస్ కదా, ఫుడ్ కోర్ట్ కూడా ఉందన్నమాట. ఇంకా మేము కూడా అంతా అయిపోయిందని చెప్పి ఇంకా తినడానికి వచ్చామన్నమాట. నేను నా లైఫ్లో పావు బాజీ తినడం ఫస్ట్ టైం అనమాట. ఇంకైతే ఎప్పుడు తినకూడదని ఫిక్స్ అయినాను. నాకైతే అస్సలు నచ్చలేదండి. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? అది కూడా 100 రూపీస్ అంట. నాకైతే అసలు ఎందుకు తెచ్చారు అని అడుగుతున్నాను ఇక్కడైతేనా. ఇంకా ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఇంకా మన